శీతాకాలం నుండి ఎండాకాలంలోకి వెళ్తున్నామండి. ఈ కాలంలో కాయగూరలు కొద్ది తక్కువగా పండుతాయి. మనం ఎక్కువ కేర్ తీసుకునేటట్లయితే పర్వాలేదు, ఒక మాస్తరుగా పండుతాయి. అలాగే టెర్రస్ మీద నేను చేసిన హార్వెస్ట్, అలాగే మొక్కలు కేరింగ్ ఎలా చేసుకున్నానో బెండ మొక్క గురించి మీతో షేర్ చేస్తాను. నేను మీ నాగమణి, మన ఛానల్ మనీస్ గ్రీనరీ. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. బీరకాయ స్టార్ట్ అయినాయండి. ఒక్క బీరకాయ పూసింది. ఈ ఒక్క బీరకాయ ఫ్యామిలీ అందరికీ పెట్టాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదే. మీకు వచ్చింది ఐడియా, నాకు వచ్చింది. పప్పులో కానీ పచ్చడిలో కానీ వేసేస్తే అందరం తినొచ్చు. బీరకాయ బాగుంది, హెల్దీగా. టమాటాస్ భలే కనిపిస్తున్నాయండి, చాలా బాగున్నాయి. అక్కడక్కడ స్కిన్ డ్యామేజ్ అయినట్టుంది కొన్ని టమాటాకి, కానీ ఒకే మొక్క పర్వాలేదు కదా, ఒక ఇంటికి సరిపోతాయి టమాటా. ఇక్కడైతే తోటకూర బాగుందండి, హార్వెస్ట్ చేద్దాం. రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర కలిపి వేసేసాము. కలిపి వేసామనుకోండి పూర్తి కలర్ రాదు, గ్రీన్కి వచ్చేస్తుంది లక్కీగా. లేకపోతే రెండు కూడా కలర్ షేడ్ అయిపోయి ఉంటాయి, రాంగ్ పాలినేషన్ అయిపోతాయి. ఒక ఆకు టచ్ అయ్యి. ఇప్పుడైతే కొద్దిగా తోటకూర హార్వెస్ట్ చేస్తాను నాకు సరిపడగా. పెద్ద పెద్ద మొక్కలు హార్వెస్ట్ చేసామనుకోండి చిన్నలాగా ఉన్నవి ఇంకా పెరుగుతాయి. టపక్ టపక్ మనం విరిగిపోతున్నాయి, లేతగా ఉంది కనుక. ఈ పెద్ద మొక్కలు మనం లేతవి కదండి, లేతవి తర్వాత ఇప్పుడే తెంపినాయి కదా, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కర్రీ వండేసరికి తక్కువ మోతాదులో రెడీ అవుతుంది. ఇదండి తోటకూర హార్వెస్ట్. బాగుందా? ఇది చూసారా, చిన్న తోటకూర సీడ్స్ వేసానండి, ఎంత వచ్చిందో చూసారా. లేత తోటకూర కావాలంటే ఇది కొద్దిగా 2-3 రోజులు పెరిగాక హార్వెస్ట్ చేసుకోవచ్చు. చాలామంది లేత తోటకూర కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళైతే ఎప్పటికప్పుడు ఇలాంటి లేత తోటకూర 50 రూపీస్ టబ్లో వేసుకొని హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఈ తోటకూర చూసారా సైజు, ఇది మరీ పెద్దది. ఇది పులుసుకి, ఇగుర్లకి అది బాగుంటుంది. కాండం లావుగా ఉంది కనుక ఇంకా లావు అవుతుందండి, చాలా పెద్దగా అవుతాయి. ఎవరైనా మన లాస్ట్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది తోటకూర ఎంత పెద్ద మొక్కలు హార్వెస్ట్ చేశానో. బెండ మొక్కలు చూసారండి. నేను బెండ మొక్కల్లో టెర్రస్ మీద పండించడంలో బెండ మొక్కలు ఏ రకంగా పెరుగుతాయి అనేది గమనించానండి. ఎందుకంటే సాయిల్ తక్కువ వేయాలి. అంటే ఒక కంటైనర్లో ఒక 100 రూపీస్ కంటైనర్ ఉన్నదనుకోండి, ఒక 8 మొక్కల వరకు వేసుకోవాలి. మనం విశాలంగా వేసామనుకోండి, అంటే 4 మొక్కలు వేసామంటే మొక్కలు బాగా పెరిగిపోతున్నాయి కానీ పూత అంతగా రావట్లేదు. అందుకని ఎప్పుడైనా టైట్గా వేసినట్లయితే సైజు కొద్దిగా తగ్గినా సరే పూత బాగానే వస్తుంది. అంటే మొక్కలు బాగా పెరిగిపోయినా సరే కాయలు రావట్లేదు. ఒక మాదిరి మొక్కలు పెరిగినా సరే పూత బాగానే వస్తుంది. చూసారా బెండ మొక్కలు పూత. ఈ పూత నిలబట్టడానికని మజ్జిగ అది పోసుకోవాలి. పూత టైంలో ఇవ్వాల్సినవి పూత టైంలో, మొక్క ఎదుగుదల టైంలో ఎదుగుదలవి ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఎక్కువ ఫస్ట్ పడుతుందండి. మెయిన్ ఏం ఫస్ట్ అంటే గ్రీన్ దోమ పడుతుంది. అది రసం పీల్చేసి మొక్కని ఎదగకుండా, పుంజి నిలబడినవ్వకుండా చేసేస్తుంది. అందుకని ఏమంటే వేప నూనె కానీ ఏవైనా మనం పెస్ట్ కంట్రోల్ తయారు చేసుకుంటాం కదా. ఆర్గానిక్ పద్ధతి అయితే ఆర్గానిక్ పద్ధతిలో మనం పెస్ట్ కంట్రోల్ చాలా రకాలు తయారు చేస్తాం కదా. అవి ఇచ్చినట్లయితే చాలా హెల్దీగా ఎక్కువ ఈల్డ్ తీసుకోగలుగుతాము. మరి ఓవర్గా ఏమీ చేసిన అవసరం లేదు. ఎక్కువ ఫస్ట్కే
గమనిస్తూ ఉండాలి. వంకాయ మొక్కలు, బీరకాయ, ఆనపకాయ కాకుండా ఇవి బెండకాయ బేగా ఫస్ట్ గురయ్యే అవకాశం ఉంది. రాకముందే ఇచ్చినట్లయితే బేరు ఎక్కువ అవుతుంది. వచ్చినాకైతే తగ్గించలేము. ఫస్ట్ని చూడండి, పూత కనిపిస్తుందా మీకు? అది సీజన్ కూడా సమ్మర్లో బాగా పూస్తాయి. వింటర్లో అనుకోండి అంత బాగా పూయు. ఎండ బాగా ఉండాలి, ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. పూత బాగా నిలబట్టడానికి రేయి పొట్టు వేసుకున్నామండి మనం. చూద్దాము ఎంత బాగా వస్తుందో. కనిపిస్తుంది కదా రేయి పొట్టు. మొక్క మొదట్లో పోసేద్దాం. ఈ రేయి పొట్టు తొక్కులో కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటుందండి. ఇవి మొక్కలకి బాగా పనిచేస్తాయి. ఎవరైనా వాడకపోతే కాస్ట్ 50 రూపీసే కేజీ. మనం పోసినాక దిగాలంటే కొద్దిగా ఇలా చేసేసుకుంటే మొక్కలకి వేస్ట్ అవ్వకుండా మొక్కల్లో సాయిల్లో దిగుతుంది. ఇప్పుడు వాటర్ పోసేద్దాం. రేయి పొట్టు అయితే ఇలా యూజ్ చేస్తున్నాం. బెండ మొక్కలకి ఎప్పటికప్పుడు ఫస్ట్ పట్టేస్తుందని చెప్పాను కదండి. 10 డేస్కి ఒకసారి ఇచ్చినట్లయితే కొద్దిగా అలాంటి ఇబ్బంది ఏమి రాదు. పోతుంది, రాలిపోవడం అది జరగదు. ఇన్స్టెంట్గా ఉండే పెస్ట్ కంట్రోల్ గోమూత్రం అండి. 1 లీటర్ వాటర్లో ఒక 10 ml 15 ml వేసుకొని మొక్కలకి ఇచ్చేద్దామండి. చూసారా, వాటర్లో మిక్స్ చేస్తాం. మొక్కల మీద ఇలా స్ప్రే చేసుకోవడం. మనం స్ప్రే చేయాలని ఏమి లేదండి, ఇలా చిలకరించేసుకున్నా మంచిది. కాకపోతే ఆకులు అడుగు భాగం కూడా తడవాలి. దోమలు ఆకులు అడుగు భాగంలోనే ఎక్కువ పడుతూ ఉంటాయి. సాయిల్లో కూడా వేసుకుంటే చాలా మంచిదండి. ఎక్కువ దొరికినట్లయితే అప్పుడప్పుడు వారానికి ఒకసారి వాటర్లో మిక్స్ చేసి సాయిల్లో వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. వానపాములు అవి బాగా డెవలప్ అవుతాయి గోమూత్రం వల్ల. స్ట్రాబెర్రీ మొక్క చూసారా, సాయిల్ కలిపి పాటింగ్ మిక్స్ కలిపి పెట్టాను. సరే అయినా సరే గ్రోతింగ్ లేదండి. ఏం చేయాలి ఏంటి, మళ్ళీ మరో రకంగా సాయిల్ కలిపి పెట్టాలి అని అనుకుంటున్నాను. కాకపోతే చూసారా, కొన్ని రోజులకి ఈ మొక్క ఎంత బాగా పెరిగిందో. ఏమీ కలపలేదు, ఆకులు అవి బాగా వచ్చాయి. అంటే మన సాయిల్లో సెట్ అవ్వడం అలవాటు పరుచుకుంది. ఎవరికైనా మొక్కలు సరిగ్గా లెగలేదు అనుకోండి, స్ట్రాబెర్రీ అంటే కొద్దిగా కేర్ తీసుకోండి. చచ్చిపోయినంత వరకు ఉండకండి, ఎందుకంటే చనిపోతాయి చాలా ఈజీగా. అందుకని సాయిల్ అన్ని చనిపోతున్నాయని కేర్ తీసుకున్నారనుకోండి, అంటే బతకనిస్తే చాలు, సాయిల్కి అలవాటు పడిపోయి హెల్దీగా పెరుగుతున్నాయి. చూసారా ఈ మొక్కకి తేడా? బాగా వచ్చాయి కదా, హెల్దీగా పెరిగాయి. ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఇంకా కొద్దిగా సాయిల్ ఎక్కువ ఉండాలండి. చిన్న తక్కువ కంటైనర్లో వేసాను. ₹50 టబ్బులో వేసుకుంటే సరిపోతుంది, ఇలాంటి టబ్బులో. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదేనండి చేశాను. పప్పులోకి బీరకాయ, తర్వాత ఫ్రైకి తోటకూర, పూజకి పువ్వులు, ఇవేనండి. ఒక్కరోజు ఒక పూటకు మాత్రమే హార్వెస్ట్ చేశాను. కాకపోతే ఇంతకు ముందు అయితే ఎక్కువ ఉండేవి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి హార్వెస్ట్ చేసేసేదాన్ని. అన్నీ ముదిరిపోతాయనే ఉద్దేశం మీద ఈసారి అయితే ఎక్కువ లేవు కూడా. అలాగే మనకు ఒక పూటకు సరిపడగా వచ్చాయి. ఇది కూడా పర్వాలేదండి. అన్నీ ఒకసారి తెంపేసి ఫ్రిడ్జ్లో పెట్టేయకుండా ఎప్పుడప్పుడు తెంపుకోవడం బాగుంటుంది. టమాటాలు అవి ఉన్నాయి కానీ హార్వెస్ట్ చేయలేదండి. ముగ్గే ఉన్నాయి, ఇంకా పైన ఉన్నాయి.